ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలామంది జీవితంలో జరుగుతుంది, కానీ అది జరిగే వరకు ఎవ్వరూ ఆ నిజాన్ని గుర్తించరు. ఒక చిన్న తప్పు చాలామంది జీవితం నెమ్మదిగా నాశనం చేస్తుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అది చేస్తున్నారని వాళ్ళకి తెలియదు. మన జీవితంలో ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనం ఒక నిజం అర్థం చేసుకుంటాం. అప్పుడు మనం చేసిన చాలా విషయాలు ఎంత తప్పో తెలిసిపోతుంది. ఈ కథ చివరి వరకు వినండి. చివరిలో ఒక నిజం మీకు తెలుస్తుంది. ఒకరోజు ఒక తండ్రి తన కొడుకును అడిగాడు, నేను చనిపోయిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకుంటావా? ఆ కొడుకు చెప్పిన సమాధానం ఆ తండ్రి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక చిన్న పట్టణంలో ఒక తండ్రి ఉండేవాడు. ఆయన చాలా కష్టపడి పనిచేసేవాడు. ఉదయం నుంచి రాత్రి వరకు పనే అతని లక్ష్యము. తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలని ఆయన తన కొడుకుని మంచి స్కూల్లో చదివించాడు. మంచి బట్టలు కొనిచ్చాడు. ఏం అడిగినా ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ ఒక విషయం మాత్రం ఆయన ఎప్పుడూ చేయలేకపోయాడు. తన కొడుకుతో సమయం గడపడము. ప్రతిరోజు అతను బిజీ. ఆ సమయాన్ని ఆ పిల్లవాడికి ఇవ్వటం మర్చిపోయాడు ఆ తండ్రి. ఇప్పుడు పని ఉంది, రేపు మాట్లాడుకుందాం అని చెప్పేవాడు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రాత్రి ఆ తండ్రి చాలా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అతని కొడుకు దగ్గరికి వచ్చి అడిగాడు, నానా, మీరు ఒక గంటలో ఎంత సంపాదిస్తారు? ఆ ప్రశ్న విని తండ్రి కాస్త కోపంగా అన్నాడు, నీకు అది ఎందుకు? కొడుకు మళ్ళీ అడిగాడు. దయచేసి చెప్పండి నానా అన్నాడు. సుమారు 500 రూపాయలు అన్నాడు. కొడుకు వెంటనే అన్నాడు, నానా, నాకు ఒక 250 రూపాయలు ఇస్తారా అని అడిగాడు. తండ్రి చాలా కోపపడ్డాడు. ఇలాంటి పనికి మాలిన విషయాల కోసం అడుగుతున్నావా అని వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తండ్రి ఆలోచించాడు. బహుశా అతనికి నిజంగా ఏదైనా అవసరం ఉండొచ్చని. అతను తిరిగి వచ్చి 200 రూపాయలు ఇచ్చాడు. కొడుకు చాలా ఆనందంగా తన బల్ల కింద నుంచి ఇంకొక 250 రూపాయలు తీశాడు. మొత్తం 500 రూపాయలు అయ్యాయి. అప్పుడు అతను తన తండ్రిని చూసి ఇలా అన్నాడు, నానా, ఇదిగో 500 రూపాయలు. రేపు మీరు ఒక గంట ముందే ఇంటికి వస్తారా? నాతో ఒక గంట గడపండి నానా. ఆ మాట విన్న తండ్రి అక్కడ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతనికి ఒక్కసారిగా ఒక నిజం అర్థమైంది. తన కుటుంబానికి డబ్బు సంపాదించడంలో ఇంత బిజీ అయ్యాడు, కానీ తన కుటుంబానికి సమయం ఇవ్వటం మర్చిపోయాడు. ఆ రోజు నుంచి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. పని ఎంత ఉన్నా రోజుకు కొంత సమయం తన కుటుంబంతో గడపాలి అని. మన జీవితంలో చాలామంది డబ్బు కోసం పరుగులు తీస్తారు. కానీ గుర్తుంచుకోండి, డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు.